చంద్రబాబు నాయుడికి ఎన్నికలలో అలవికాని హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి తిలోదకాలు ఇవ్వటం అతనికి మామూలే. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర 2వ మహాసభ విజయవాడ 1 టౌన్ కామ్రేడ్ మర్రెడ్డి రామకోటయ్య వేదిక వి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపిఐ 1 అరుణ పథకాన్ని రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు రైతులకు 20,000 ఇస్తానని, నిరుద్యోగులకు నెలకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థినికి నెలకు 1,500 రూపాయలు ఇస్తానని, అది కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని, తల్లికి వందనం పేరుతో 18,000 ఇస్తానని, ఇల్లు లేని పేదలకు అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 3 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తానని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని, 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తానని, వాలంటీర్లకు 5,000 కాకుండా 10,000 ఇస్తానని, వారిని రెగ్యులేట్ చేస్తానని, ఇలా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 8 మాసాలు గడుస్తున్న వృద్ధాప్య పింఛన్ 4,000 రూపాయలు తప్ప ఇతర ఏ ఒక్క హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చి శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. రైతుల పంటలు ముఖ్యంగా ప్రత్తి, మిర్చి ధరలు ఘనంగా తగ్గిపోయాయన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుని యొక్క కొనుగోలు శక్తిని క్షీణింపచేస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామాలలోనూ పట్టణాలలోనూ బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులే పారిస్తుంటే కనీసం దాని మీద అజమాయిషీ లేకుండా పోయిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని, కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి పథకాలను తుంగలో తొక్కారని, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి గొల్లపూడి ప్రసాద్ డిమాండ్ చేశారు. మహాసభలో ఎంపిక కాబడిన నూతన నగర కమిటీ కాసాని గణేష్ బాబు, వల్లెపు లక్ష్మీనారాయణ, కంకిపాటి అనిల్ కుమార్, కాసాని సుజాత, అనకాపల్లి కనకరాజు, మంగళగిరి శేషు, సోమి ఎల్లమ్మలు నూతనంగా కమిటీ ఏర్పడ్డారు.